ఇంట్రెస్టింగ్ కేస్ డిస్కస్ చేద్దాం అనుకున్నా. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ముందు చాలా మంది పేషెంట్స్ వచ్చి ఆ, ఆ, ఈ మీ దగ్గర ఇది అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందికి ఇయర్ హోల్స్ పెద్ద కావడము, స్ప్లిట్ కావడం జరిగిన వాళ్ళు. ఫ్రమ్ మై ప్లాస్టిక్ సర్జరీ పర్స్పెక్టివ్ వీ డూ ఇయర్ లో రిపేర్. ఇది సింపుల్ సొల్యూషన్, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో సమ్ యాసిడో ఏదో అప్లై చేసి అది అతుకుంటది గమ్ లాంటిది అని చెప్పి బాగా ట్రెండింగ్ లో ఉందంట. ఒక పేషెంట్ నన్ను చేయించుకొని వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చింది. షీ హ్యాడ్ కంప్లీట్ గా ఇయర్ లోబ్ అనేది నెక్రోసిస్ అయిపోయింది. యాసిడ్ అనేది ఇయర్ లోబ్ ని తినేసింది. ఇయర్ లోబ్ అనేది చిన్న పార్ట్, దాంట్లో కొంచెం పార్ట్ వెళ్ళిపోతే చచ్చిపోతే బ్లాక్ అయిపోయి రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇదేదో గోటితో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకున్నట్టు సింపుల్ గా పోయే ప్రాబ్లం ని పెద్దగా చేసుకొని తనకి రీకన్స్ట్రక్ట్ చేయడానికి 3-4 స్టేజెస్ పట్టింది నాకు. ఈ బిహైండ్ ద ఇయర్ స్కిన్ తీసుకొని ఇక్కడ తిప్పి పెట్టి మళ్ళీ దాన్ని డివైడ్ చేసి. ఎందుకో చాలా మందికి మేబీ సర్జరీ అంటే భయం అని ఇట్లా వెళ్తున్నారేమో. మీరు ఏ ప్రాబ్లంకి వెళ్ళినా సీ ద ఆథెంటిసిటీ, హూ ఇస్ డూయింగ్ ఇట్, వేర్ ఇట్ ఈస్ అడ్వైస్డ్, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, ఇవి చూసుకొని వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.